వైరాడ్ 175 అంటున్న వైసీపీ రాబోయే ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టేసింది. గెలుపు గుర్రాల్ని రంగంలోకి దించడానికి మార్పే మంత్రము అంటోంది. ఒక్కసారి 11 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మార్చేసింది. మార్పు మంచికే, రాబోయే ఎన్నికల్లో గెలుపుకే అంటోంది. ఈ మార్పు మంగళగిరి నియోజకవర్గం నుంచి మొదలైంది. అయితే ఆ 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 7 సీట్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. అసలు గుంటూరు జిల్లాలోని ఇన్ని స్థానాల్లో ఇన్ఛార్జ్ల మార్పు వెనక మర్మం ఏంటి? ఆపరేషన్ గుంటూరు వెనక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటి? వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం, దానికి ఇన్ఛార్జీల మార్పే మంత్రం. కొత్త ముఖాల ప్రయోగ వ్యూహం. ఉమ్మడి గుంటూరులో ఇదే ప్రధాన తంత్రం. 11 మందిలో 7గురికి గుంటూరు కారం. कार गराज नेटवर्क ग्रेट, क्लेम कवर ग्रेट, प्राइस वेट वाह, प्राइस भी ग्रेट. टाटा AIG कार इंश्योरेंस, ट्रस्टेड नाम, फैंटास्टिक नाम. వైసీపీ ఆపరేషన్ గుంటూరు. రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే మనం మారాలి. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చాలి. వై నాట్ 175 అనాలి అంటే మార్పు తప్పదు. మార్పు మంచికే, మళ్లీ గెలుపుకే అంటోంది ఏపీలో అధికార వైసీపీ. ఒకే రోజు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేసింది అధికార పార్టీ. అందులోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకంగా 7 ఇన్ఛార్జీలను మార్చేసింది. వైసీపీ మార్పు మంత్రం వెనక అసలు మర్మమేంటి? ఉమ్మడి గుంటూరు జిల్లాపైనే స్పెషల్ ఫోకస్ కి కారణాలేంటి? ఆపరేషన్ గుంటూరు స్ట్రాటజీలో అసలు సీక్రెట్ ఏంటి? జనం ఉండాలి, జనంతో ఉండాలి, జనం నుంచి మార్కులు పడాలి. లేకుంటే అసెంబ్లీ ఇన్ఛార్జి పదవి ఊడిపోతుంది. జనం నుంచి మార్కులు పడ్డవాళ్లకు ఓకే, జనం నుంచి రిమార్కులొస్తే ఇన్ఛార్జి మార్పు గ్యారంటీ. పొలిటికల్ సైన్స్ ప్రకారం సర్వే ఫార్ములాను అనుసరించి ముందుకు పోతోంది ఏపీలో అధికార వైసీపీ. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లకు జనం ఓకే అంటేనే సీటు, లేకపోతే వాళ్ల ఇన్ఛార్జి సీటు చిరిగిపోతోంది. దీనికి తోడు పాత ముఖాలపై ఉన్నంత వ్యతిరేకత కొత్త ముఖాలపై ఉండదనే అంచనాలు కూడా ఉన్నాయి. దీనిలో భాగంగా ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకంగా 7 అసెంబ్లీ స్థానాల్లో ఇన్ఛార్జీలు మార్చేసింది వైసీపీ. ఎవరిని మార్చారు అంటే కొండవీటి చాంతాడంత లిస్టు బయటకొస్తోంది. ఎందుకు మార్చారంటే ప్రజానాడితో పాటు పార్టీలో గ్రూపులు గోలా, సామాజిక వర్గాల ఈక్వేషన్లు, కొత్త ముఖాలను దింపే వ్యూహం. ఇలాంటి కూడికలు తీసివేతలు జరిగాక ఉమ్మడి జిల్లాలో 7 ఇన్ఛార్జీలకు స్థానభ్రంశం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు, తాడికొండ, వేమూరు, చిలకలూరిపేట, గుంటూరు వెస్ట్, మంగళగిరి, రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పునకు శ్రీకారం చుట్టింది వైసీపీ. ఇందులో ప్రత్తిపాడు, తాడికొండ, వేమూరు ఈ 3 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు కావడం విశేషం. ప్రత్తిపాడులో వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరితను తప్పించి బాలసాని కిరణ్ కుమార్ అనే కొత్త ముఖాన్ని రంగంలో దింపింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ విజయవాడలో వైసీపీ కార్పొరేటర్ తనయుడని చెప్తున్నారు. గుంటూరు జిల్లాలో మొత్తం 3 ఎస్సీ సీట్లలో 2 మాలలకు, 1 మాదిగ కులస్తులకు కేటాయించే ఆనవాయితీ ఉంది. ఈ ఫార్ములా ప్రకారం ప్రత్తిపాడును మాదిగ వర్గానికి చెందిన కిరణ్ కిచ్చారు. ఇక ప్రత్తిపాడులో టీడీపీ ఈసారి మాదిగ సామాజిక వర్గానికి చెందిన రామాంజనేయులు అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బరిలోకి దించుతోంది. సో ఇక్కడ టీడీపీని దెబ్బ కొట్టడానికి అదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని దించింది వైసీపీ. ఇక మేకతోటి సుచరితను తాడికొండ ఇన్ఛార్జిగా నియమించారు. అక్కడ ఇంతకుముందు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి ఫిరాయించడంతో అక్కడకు సుచరితను ఇన్ఛార్జిగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇక మేకతోటి సుచరిత మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీనికి తోడు ఆమె సొంత మండలం పిరంగిపురం తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉంది. దానికి తోడు ప్రత్తిపాడులో గ్రూపు రాజకీయాలు, కొంతమేర వ్యతిరేకత ఉండడంతో సుచరితకు స్థానభ్రంశం తప్పలేదు. ఇక తాడికొండలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ కూడా మాల వర్గానికి చెందినవారే. దీంతో ఆయన్ను ఓడించాలంటే సుచరితే బెస్ట్ క్యాండిడేట్ అని పార్టీ అధిష్టానం భావించింది. ఆమె తాడికొండకు వెళ్తే గ్రూపుల గోల కూడా ఉండదు. ఈ ఈక్వేషన్లన్నీ లెక్కలోకి తీసుకుని సుచరితను తాడికొండకు పంపింది హైకమాండ్. ఇక వేమూరు అసెంబ్లీ సీట్లో మంత్రి మేరుగ నాగార్జునను తప్పించి ఆయన ప్లేస్లో వరికోటి అశోక్ బాబును నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ.
ఇక్కడ మేరుగపై వ్యతిరేకత ఉండడంతో ఆయన్ను ప్రకాశం జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారని చెప్తున్నారు. ఆయన స్థానికుడు కాకపోయినా మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నియోజకవర్గంలో కొత్త ముఖం కావడంతో కలిసొస్తుందని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. ఇక చిలకలూరిపేటలో మంత్రి విడుదల రజనిని తప్పించి మల్లెళ్ల రాజేష్ నాయుడిని ఇన్ఛార్జిగా రంగంలోకి దింపింది వైసీపీ. ఇక్కడ కమ్మ కులానికిస్తే వర్కౌట్ అవ్వదని లెక్కలు వేసుకుని కాపు సామాజిక వర్గానికి చెందిన రాజేష్ కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది అధికార పార్టీ. ఇక్కడ వైసీపీ నేతలు మర్రి రాజశేఖర్, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలతో పొసగకపోవడం వల్లే రజనికి స్థానభ్రంశం కలిగిందంటున్నారు. దీనికి తోడు ఇక్కడ కాపుల ఓట్లు 25,000 వరకు ఉన్నాయి. దీంతో మల్లెళ్ల రాజేష్ కి ఇన్ఛార్జి పదవి ఇచ్చారంటున్నారు. చిలకలూరుపేట నుంచి తప్పించిన విడుదల రజనికి గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అక్కడ కాపుల ఓట్లు, బీసీల ఓట్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి. విడుదల రజని భర్త కుమారస్వామి కాపు కులానికి చెందిన వ్యక్తి. ఇక్కడ ఎస్సీల ఓట్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఈ వర్గాల ఓట్లు రజనిని గట్టెక్కిస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. ఇక్కడ టీడీపీలో గెలిచి వైసీపీతో సన్నిహితంగా ఉన్న మద్దాలగిరి వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకు నియోజకవర్గంలో పెద్దగా పట్టు లేదు. ఇక్కడ స్థానిక వైసీపీ లీడర్ లేళ్ల అప్పిరెడ్డి బలమైన నేత. ఆయన అండ కూడా ఉంటుంది కాబట్టి విజయం నల్లేరు మీద నడకని భావించి రజనికి ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇక మంగళగిరి ఇన్ఛార్జి మార్పు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేయడం, అధిష్టానం గంజి చిరంజీవిని మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించడం చకచకా జరిగిపోయింది. చిరంజీవి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మంగళగిరి టౌన్లో ఆ సామాజిక వర్గం ఓట్లు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున లోకేష్ బరిలో దిగితే అతన్ని ఎదుర్కోవడానికి తన సాంప్రదాయ ఓటు బ్యాంకుకు పద్మశాలి ఓటు బ్యాంకు తోడవుతుందని వైసీపీ లెక్కలు వేసుకుంది. ఇక గత ఎన్నికల్లో రేపల్ అసెంబ్లీ సీట్లో వైసీపీ ఓడిపోయింది. అక్కడి నుంచి టీడీపీ తరపున అనగాని సత్యప్రసాద్ గెలిచారు. ఆయన గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఈవూరు గణేష్ ను రేపల్ల ఇన్ఛార్జిగా రంగంలోకి దింపింది వైసీపీ. గణేష్ తల్లి ఈవూరు సీతారావమ్మ ఇదే నియోజకవర్గం నుంచి గతంలో 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. గణేష్ ను రంగంలోకి దించడం వల్ల గౌడ్స్ ఓట్లతో పాటు స్థానికంగా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణారావుకు చెందిన మత్స్యకార వర్గ ఓట్లు కూడా పడతాయని వైసీపీ భావిస్తోంది. ఇలా 2 బలమైన బీసీ వర్గాల ఓట్లతో పాటు ఎస్సీల ఓట్లు తమ విజయానికి బాటలు వేస్తాయని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. ప్రజానాడిని బట్టే ఇన్ఛార్జీల మార్పు జరిగిందంటున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు సమాయత్తమవుతోంది. అందులో భాగంగా ఇంతవరకు జరిగిన వాటిని రివ్యూ చేసుకుంటూ అల్టిమేట్ ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుండాలి. అందులో మనకు సంబంధించినంత ప్రజలలో మమేకమై ప్రజల్లో మనం ఏ రకంగా ఉన్నామనేది బేరీజ్ వేసుకుంటూ ఒక్కొక్కసారి ఇంతకంటే మెరుగైన ఫలితాలు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని మారుస్తూ వీళ్ళను ఇంకో సర్వీస్కు వాడుకుంటామనే సిద్ధాంతం పాలసీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈరోజు జరిగాయి. కాబట్టి దీన్ని వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదు. ఇన్ఛార్జీల మార్పుపై తెలంగాణ ఫలితాల ప్రభావం కూడా ఉందని చెప్తున్నారు. మార్పు మంత్రంతోనే మళ్లీ గెలిచేందుకు వైసీపీ వ్యూహం సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. దానిలో భాగంగానే ఆపరేషన్ గుంటూరు పేరుతో భారీ ప్రక్షాళన చేపట్టింది.